వంగవీటి మోహనరంగ 1947 జూలై 4న కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కాటూరులో జన్మించారు. కోటేశ్వరరావు, వెంకటనారాయణరావు, శోభనా చలపతిరావు, వంగవీటి రాధాకృష్ణ తర్వాత రంగా జన్మించారు. రాజకీయాల్లో చురుకుగా ఉండే సోదరుడు వంగవీటి రాధాకృష్ణను ప్రత్యర్థులు హత్య చేయడంతో రాజకీయాల్లోకి వచ్చిన రంగా పేదల పక్షాన పోరాడుతూ అంచెలంచెలుగా ఎదిగారు. రంగా పేరు చెబితే అధికార పీఠాలు గడగడలాడతాయి. ఆయన రాకతో అంతవరకు ఏకఛత్రాధిపత్యం చెలాయించిన నేతలు తోకముడిచారు. బెజవాడ చరిత్రను రంగా రాకముందు, వచ్చిన తర్వాత, ఆయన హత్యకు గురైన తర్వాత అని 3 భాగాలుగా చూడవచ్చు. అది ఆయన ప్రభంజనం. కాపు సామాజిక వర్గాన్ని అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని భావించిన వంగవీటి మోహనరంగ కాపునాడు ఏర్పాటు చేసి లక్షలాది మంది కాపు సామాజిక వర్గ ప్రజలతో సభలు, సమావేశాలు నిర్వహించారు. దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో అలజడి మొదలైంది. మరోవైపు రంగాతో మొదట్నుంచి వెన్నంటి ఉండే దేవినేని నెహ్రూ, గాంధీ పెరుగుతున్న ఆయన ప్రాబల్యంతో బద్ధ ప్రత్యర్థులుగా మారారు. తాను చేసే ప్రతి పనిలోనూ పేదల అభ్యున్నతే చూసే రంగా పేదల దేవుడై నిలిచాడు. అణచివేతకు గురవుతున్న కాపు సామాజిక వర్గం కోసం అహర్నిశలు శ్రమించి అభివృద్ధి పథాన నిలిపాడు. వంగవీటి మోహనరంగ ప్రభంజనాన్ని తట్టుకోలేని ప్రత్యర్థులు 1988 డిసెంబర్ 26న ఆయనను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అయితే రంగాను భౌతికంగా దూరం చేయగలిగారు, కానీ మానసికంగా నేటికీ ఆయన పేదల గుండెల్లో కొలువై ఉన్నాడు. రంగా ఆశయ సాధనకు నేటికీ ఉద్యమాలు జరుగుతూ ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతున్నాయి.